మొత్తం చల్లగా కాలేదు, అట్లా అని బాగా వేడేం లేదు. ఎందుకంటే కొంచెం వేడినప్పుడే తినాలనిపిస్తుంది. అందుకని చూద్దాం టేస్ట్ ఎట్లుందో. ఉడికిన స్మెల్ కూడా వస్తుంది. మంచి స్మెల్ వస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. నేను బాగున్నాను. ఇప్పుడు ఈవినింగ్ స్వీట్ పొటాటో తెప్పించుకున్నా. సో అది నేను ఎట్లా నా వేలో ఎలా కుక్ చేసుకుని ప్రిపేర్ చేసి కుక్ చేస్తాను అనేది వీడియోలో షేర్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. అయితే చాలా మెమరీస్ ఉన్నాయి, అవి కూడా కొన్ని షేర్ చేస్తూ వీడియో చేద్దామని వీడియో అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ నుండి చాలామంది అమ్మని కష్టాలు, ఈ గడ్డగడ్డ అమ్మనికి చాలామంది వస్తారు మార్నింగ్ నుండి. ఎందుకంటే రేపు శివరాత్రి కాబట్టి మేము ఎప్పుడు ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోకపోయినా ఫెస్టివల్ ముందు 2-3 days నుండి ఇంకా బండ్లు కట్టుకొని ఊర్లలో కందగడ్డ అమ్మనికి వస్తారు కదా, అక్కడ తీసుకొని అమ్మ ఉడకబెట్టి ఇట్లా మేము తినేది. అయితే సో చిన్నప్పుడు ఇవన్నీ మెమరీస్ అన్ని రీకాల్ అవుతుంది. సో ఎందుకు మిస్ కావాలి, ఈ ఇయర్ కూడా మీకు కందగడ్డ తిన్నామని పొద్దున 2-3 అమ్మనికి వస్తే ఆలోచించిన తీసుకున్నాం మా వద్దని, ఎందుకు తీసుకోవద్దని ఇప్పుడు తీసుకొని అంటే 4కేమో వచ్చిండు, అప్పుడు తీసుకొని వాటిని ఇప్పుడు వాటిని క్లీన్ చేసి ఇట్లా వేస్తాను. లెట్స్ సీ ఎట్లా మంచిగా ఉడుకుతుందో ఎట్లా ఉంటుందో. కొన్ని బంగాళ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు? నా కామెంట్లో చెప్పండి. నేను బాగున్నాను. ఈరోజు రేపు పండగ శివరాత్రి కాబట్టి శివరాత్రి టైంలో మంచిగా కందగడ్డలు అమ్మేస్తారు కదా ఊర్లలో, అయితే బండ్లు కట్టుకొని వచ్చేది. అప్పుడైతే మేము ఫెస్టివల్ జరుపుకోకపోయినా కానీ మంచిగా కందగడ్డ ఉడకబెట్టుకొని తినేది. సో మార్నింగ్ నుండి అయితే చాలామంది, అంటే నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం కందగడ్డ కనిపించింది. నిన్న ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా అక్కడ కందగడ్డ అమ్ముతాను. కందగడ్డ అనేది కందగడ్డ కనబడ ప్రతిసారి చిన్నప్పుడు మెమరీస్ అన్నీ రికాల్ అవుతాయి. ఇంతకుముందుకి అనుకున్నా ఎందుకు ఉడకబెట్టుకోవద్దు తిన్నామని అట్లా అనిపించింది. సో అదే వీడియోలో షేర్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. నేనైతే ఫస్ట్ టైం నేను ఉడకబెట్టడం ఇంటి దగ్గర అమ్మ అట్లా ఇది కూడా పురుగు.
ఇది పురుగు. అక్కడనే మనం చూసి ఎత్తుకోవాలి. అక్కడ రంధ్రాలు ఉన్న వాటిని చూసుకొని ఎత్తే అక్కడైతే ఇద్దరు కానీ ఇంత ఖరాబ్ అయితే తీయరు ఇంటికి వచ్చినాక. మస్తు మట్టి 4 సార్లు కడిగి ఇప్పటికి అయినా ఫుల్. 4 సార్లు కడిగింది 5వ సారి. ఇప్పుడు మట్టి వెళ్ళలేదు, ఉసుకు వెళ్ళలేదు. ఫ్రెష్గా కడిగిన కొన్ని ఇది ఉడికేంత వరకు వాటర్ పట్టి ఉప్పు వేసి పెడతాం. ఇది మాత్రం మంచిగా ఉంది, ప్రతిదీ ఖరాబ్ అయింది. కావాల్సి కూడా అంత వేసిన ఉడకబెడతాం. చూద్దాం ఉడికినాక ఎట్లా ఉంటుంది. అన్నీ అయితే పురుగు లేకుండా అన్నీ వచ్చినాం మంచిగా. మేము ఎప్పుడు ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోకపోయినా ఫెస్టివల్ ముందు 2-3 డేస్ నుండి ఇంకా బండ్లు కట్టుకొని ఊర్లలో కందగడ్డ అమ్మనికి వస్తారు కదా, అక్కడ తీసుకొని అమ్మ ఉడకబెట్టి ఇట్లా మేము తినేది. అయితే సో చిన్నప్పుడు ఇవన్నీ మెమరీస్ అన్ని రీకాల్ అవుతుంది. సో ఎందుకు మిస్ కావాలి, ఈ ఇయర్ కూడా మీకు కందగడ్డ తిన్నామని పొద్దున 2-3 అమ్మనికి వస్తే ఆలోచించిన తీసుకున్నాం మా వద్దని, ఎందుకు తీసుకోవద్దని ఇప్పుడు తీసుకొని అంటే 4కేమో వచ్చిండు, అప్పుడు తీసుకొని వాటిని ఇప్పుడు వాటిని క్లీన్ చేసి ఇట్లా వేస్తాను. లేచి ఎట్లా మంచిగా ఉడుకుతుందో ఎట్లా ఉంటుందో నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. అరే అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ క్లీన్ చేసి మస్తు డస్ట్ అంటే భూమిలో పండుతుంది కాబట్టి కందగడ్డ భూమిలో పండుతుంది, ఎక్కువ ఎర్ర నీళ్ళలో పండుతుంది. సో అంతా ఉష్క అదంతా ఉంటుంది. అంతా క్లీన్ చేసి ఇంకా ఉడకబెట్టిన ఉడుకుతుంది ఆల్రెడీ. ఇప్పుడు గుర్తొచ్చింది తింటే బాగుండు అని. మర్చిపోయినా చిన్నప్పుడైతే చేనుకాడ మంచిగా ఉండేది, కొద్దిగా ఇంట్లో వరకు సరిపోయేంత ఉండేది. అక్కడే పీక్కి మంచిగా మట్టి లేకుండా చేసి గోర్లతో ఇట్లా అంటే ఆ పైన పింక్ అట్లా రెడ్ కలర్లో ఉంటుంది కందగడ్డ పైన, అట్లా అది పీకగానైతే మంచి పింక్ కలర్లో అట్లా ఉండేది. ఇది తీసుకొని అక్కడే తినేది, అంతా బాగా టేస్ట్ ఉండేది. కందగడ్డ ఉడకనికి వచ్చింది, వచ్చుదా ఉడుకుతుంది మంచి ఉడికిన స్మెల్ కూడా వస్తుంది. సాల్ట్ సరిపోయింది వేసిన కాబట్టి మంచి స్మెల్ వస్తుంది ఉడికినట్టు. సాల్ట్ సరిపోకపోతే స్మెల్ అనేది అంత క్లారిటీగా అంత రాదు. లెట్స్ ఉడికిందో ఎట్లా ఉందో చూద్దాం. పావు మంచి స్మెల్ వస్తుంది. ఈ పైన పొట్టు ఇట్లా అనగానే
వస్తుందంటే ఇది ఉడికిందని. ఇట్లా ఫాస్ట్గానే బాయిల్ అవుతుంది, ఇది మంచిగా తొందరగా ఉడుకుతుంది. సో ఇప్పుడు టేస్టింగ్ టైం. చూద్దాం ఎట్లా వచ్చిందో, ఎంత టేస్టీగా వచ్చిందో. 2-3 టైమ్స్ కలిపిన ఆల్రెడీ. ఆల్మోస్ట్ అన్నీ ఉడికినాయి, ఎందుకంటే పొట్టు ఉడికిన ఊడేస్తుంది. మస్తు వేడి. స్టైల్ అది దాదా చేతుడు ఎత్తి అయిపోతుంది. హాఫ్ కంటే ఎక్కువ ఖరాబ్ అయింది. మళ్ళీ ఫ్రెష్ కూడా లేవు. ఊళ్ళల్లో తెప్పించుకోవాలి, ఊళ్ళల్లో బంద్ చేసుకుని వస్తారు, అప్పుడు తీసుకున్నవి ఫ్రెష్ ఉంటాయి. ఎడ్ల బండ్లు కట్టుక దొరుకుతుంది. ఎడ్ల బండ్లు వేసుకొని మొత్తం చల్లగా కాలేదు, అట్లా అని బాగా వేడేం లేదు. ఎందుకంటే కొంచెం వేడినప్పుడే తినాలనిపిస్తుంది, అందుకని చూద్దాం టేస్ట్ ఎట్లుందో. నేనైతే మంచిగా పర్ఫెక్ట్గా మంచిగా క్లీన్ చేసి సాల్ట్ సరిపోని వేసి మంచిగా ఉడకబెట్టిన, కానీ కందగడ్డని బట్టి కూడా టేస్ట్ ఉంటుంది. బాగుంది.